టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేస్తా ఉన్నాం. ఇన్ని ఆధారాలు ఒక్క శాండ్ టెండర్లోనే మేము ఇన్ని అంశాలు బయటకు తీసుకొస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరి ఒక భారీ ఇసుక కుంభకోణానికి ఏదైతే రేపు తెరలేపబోతున్నారో దానిలో భాగంగానే తీసుకొచ్చారు. మీరు డేట్ ఎందుకు మార్చారండి? గతంలో మొన్న 2021లో శాండ్ టెండర్లో మీరు పిలిచినప్పుడు దాదాపు 3-4 సార్లు డేట్లు మార్చారు. ఈసారి మళ్ళీ వారం రోజులు ఎవరి కోసం అండి? అంటే మీ ఎస్పీలు స్పెషల్ మనీ వెహికల్స్ని క్రియేట్ చేసుకోవటం కోసమా? జిల్లాల వారీగా మీ శాండ్ మాఫియా డాన్ల సెలక్షన్ ఏమన్నా లేట్ అయిందా? అందుకనే వారం రోజులు ఎక్స్టెండ్ చేశారా? మొన్న ఫైబర్ నెట్ సంబంధించి నేను గతంలో కూడా చెప్పా, ఒక్క వారం రోజులు ఏది అప్పటి వరకు బిడ్లు ఎవరు వేయలేదని చెప్పి ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేస్తే భారీ ఘోరం నేరం పెద్ద కుంభకోణం అని అరిసి గొగ్గోలు పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు సమాధానం చెప్పండి. వారం రోజులు ఎవరి కోసం మీరు బిడ్ దాఖలు తేదీని ఎక్స్టెండ్ చేశారు? మీ స్పెషల్ మనీ వెహికల్స్ని క్రియేట్ చేసుకోవటం కోసం ఎక్స్టెండ్ చేశారని మేము అంటా ఉన్నాం. దీనికి జవాబు చెప్పండి మీరు. లేదంటే డేట్ మార్చాల్సిన అవసరం దేనికి వచ్చింది? టెండర్ క్లాజులు మార్చాల్సిన అవసరం దేనికి వచ్చింది? ప్యాకేజ్ టు బిడ్ రిజర్వ్ ప్రైస్ని తగ్గించాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాల్సిందే. అందుకనే మేము ఒక సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశాం. మొన్ననే మా పార్టీ ఎంపీలందరూ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వారికి, సివిసికి, సిబిఐకి లేఖలు రాశారు. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఇసుక కుంభకోణం పైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత నిస్సిగ్గుగా, ఇంత అడ్డగోలుగా ఇన్ని క్లాజులు మార్చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ రకంగా ఇప్పటికే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఒకవేళ కేంద్రం కనుక ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా మరి ఇసుక కుంభకోణం పైన సిబిఐ దర్యాప్తు కోరతాం. అది కూడా నేను చెప్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ పక్షాన భవిష్యత్తులో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనుక మేము అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు చెప్పకపోయినా, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పకపోయినా, కేంద్ర ప్రభుత్వం కనుక మేము డిమాండ్ చేసిన విధంగా సిబిఐ ఎంక్వైరీ వేయకపోయినా ఖచ్చితంగా మేము న్యాయస్థానాల ద్వారా సిబిఐ ఎంక్వైరీ కోరతాం. గత 4-4.5 సంవత్సరాల కాలంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎవరెవరు మింగారో, జగన్ రెడ్డి ఎంత మింగాడు, జగన్ రెడ్డి కింద పనిచేసినటువంటి సామంతరాజులు, ఇసుక మాఫియా డాన్లు ఎంత మింగారో, వీటన్నిటిపైన కూడా లోతైన దర్యాప్తు జరగాలి. ఆ డబ్బంతా కూడా కక్కించాలి. ఈ ఇసుకాసురుడు జగన్ రెడ్డి మింగినటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ముని కక్కించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ విశ్రమించదని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఏ రకంగా శాండ్ టెండర్లలో ఎన్ని మతలబులు జరుగుతూ ఉన్నాయో, ఎన్ని గోల్మాల్లు జరుగుతూ ఉన్నాయో, ఎన్ని క్లాజులు మారుస్తూ ఉన్నారో మేము ప్రతిదీ కూడా డాక్యుమెంట్ ఆధారంగానే మాట్లాడుతూ ఉన్నాం. అంకెల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాం. ఏదో గాల్లో పోగేసి ఏదో నిరాధారమైనటువంటి ఆరోపణలు వాళ్ళలాగా నిస్సిగ్గుగా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎప్పుడు కూడా మేము చేయలేదు. ఇవాళ కాగితాలు చేతిలో పట్టుకునే ఇవాళ ఈ వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామన్న విషయాన్ని మరి మీరందరూ కూడా గుర్తించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.